హలో అండి, హాయ్ నమస్తే. ఈరోజు నేను మీకు పెసలతో చారు ఎలా కాసుకోవచ్చో చూపిస్తాను. అండ్ చాలా టేస్టీగా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనం రెడ్ కందిపప్పుని ఒక 2 స్పూన్స్ లాగా తీసుకుందాము. అండ్ మామూలు కందిపప్పు ఒక 2 టీ స్పూన్స్, అండ్ మినపప్పు లేదా మినపగుళ్ళు కూడా మీరు 2 స్పూన్స్ తీసుకోవచ్చు. అండ్ మళ్ళీ వీటితో పాటుగా ఒక కప్పు పెసలు తీసుకుందాం. ఒక కప్పు పెసలు ఇవన్నీ కలిపేసి చక్కగా వాష్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని ఒక 10 విజిల్స్ తెప్పించుకోవాలి. ఎందుకంటే మనం పెసల్ని ఎక్కువ నానబెట్టకుండా పెట్టాం కాబట్టి 10 విజిల్స్ తెప్పించుకోవాలి, 10 or 11. అండ్ వీటి కోసం నేను ఒక ఆనియన్ అండ్ ఒక టమోటా అండ్ ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కూడా మొత్తం తీసుకున్నాను. అండ్ కొంచెం చింతపండు, ఒక ఉల్లిపాయ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. మీ ఇష్టం, అది మీకు టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇది మనం కుక్కర్ మీద పెట్టేసుకొని మ్యాక్సిమం ఒక 10 విజిల్స్ తెప్పించేసుకున్నాము. అయిపోయింది, దించేసాను. చూడండి, ఇదిగోండి ఈ విధంగా ఉడుకుతుందనమాట. ఇందులో మనం డైరెక్ట్గా పసుపు, కారం ఒక స్పూన్, నేను 2 స్పూన్స్ వేస్తాను. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ కారం వేసాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా, అందుకోసమని. ఒక స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఇంకా సాల్ట్ వచ్చేసరికి రుచికి తగినంతగా వేసుకొని ఇదంతా చక్కగా పప్పు గుత్తితో మనం చక్కగా బాగా మెత్తగా ఏం అవసరం లేదండి. ఇంకా దీన్ని మెదిపేసి పెట్టేసుకోవచ్చు. చక్కగా నేనైతే చూడండి ఈ విధంగా మెదుపుతున్నాను. ఇలా మొత్తం కూడా మనం మెదిపేసి పక్కన పెట్టేసుకొని, మనం చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకున్నాం కదా, చింతపండు నానబెట్టుకున్నాం కదా, తీసుకొని చింతపండు పులుసు పోసుకుందాం ఇందులో. ఇప్పుడు చూడండి అయిపోయింది. పప్పుని అయితే పూర్తిగా మెదపలేదు, సగం మెదిపేసి సగం అలా ఉంచాను. ఎందుకంటే ఇది రోటీలో కూడా చాలా బాగుంటుంది. నేను మా సిస్టర్ దగ్గర నేర్చుకున్నాను, తను ఇంకా చాలా బాగా చేస్తారు. తన దగ్గర చూసినప్పుడు నేను ఈ విధంగా చేయడం నాకు నచ్చింది, సో నేను నేర్చుకున్నాను. ఇప్పుడు మనం చింతపండు పులుసు కూడా కొంచెం పోసుకుందాము. అంటే టేస్ట్కి తగిన విధంగా మనం పప్పుచారులో ఏ విధంగా పోసుకుంటామో అలాగే పోసుకోవచ్చండి. మరీ పలచగా చేసుకోవద్దు, కొంచెం చిక్కగానే ఉంచుకోండి, అంటే తినడానికి రైస్లో బాగుంటుంది. చూడండి, నేను ఇప్పుడు చింతపండు కూడా చక్కగా పిసికి రసం అంతా పోసాను, వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను. మొత్తం అంతా రసం చారు కూడా మొత్తం కలిపేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఈ చారుని పక్క పొయ్యి మీద కాగపెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ ప్యాన్లో పోపు పెట్టేసుకుందాం. పోపు గింజలు వేసాను ఒక 2 స్పూన్స్. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందాక కోసి పెట్టుకున్నాం కదా, ఆనియన్, క్యారెట్, టమాటా ఇవన్నీ కూడా వేసి వేయించుకుందాం. ఫస్ట్ ఆనియన్, ఆ తర్వాత క్యారెట్, ఆనియన్ కొంచెం వేగాక వేద్దామండి. క్యారెట్ ఇంకా వెల్లుల్లి కూడా వేసేస్తాను నేను ఇప్పుడు. అండ్ టమాటాలు వచ్చేసరికి కొంచెం అవి వేగిన తర్వాత టమాటాలు వేద్దాం, లేదంటే టమాటాల్లో ఉన్న గుజ్జంతా మాడిపోతుంది. సో ఇవి కొద్దిగా వేగాక అప్పుడు నేను టమాటాలు వేస్తాను. పచ్చిమిరపకాయలు కూడా అంతే, లాస్ట్లోనే వేస్తాను నేను. చూడండి, ఇప్పుడు కొంచెం ఇవి వేగడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవి కొంచెం మగ్గిపోయాయండి. చూడండి, ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకుందాము. టమాటాలు ఇంకా పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నాను. ఇవి కూడా ఒక 2 మినిట్స్ మనం అట్లా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అంటే ఫ్రై కాదు, జస్ట్ మగ్గిపోతే చాలండి, ఫ్రై చేస్తే బాగోదు. ఇది వేగిపోయిన తర్వాత ఇందులో మనం కారం కూడా వేసేసుకున్నాం. నేను ఇప్పుడు కారం కూడా వేసేసాను, 2 స్పూన్స్ కారం వేసాను. అందులో మనం పప్పులో 2 స్పూన్స్ వేసుకున్నాం కదా, సో ఇందులో నేను 1 స్పూన్ కారం వేసాను. ఇది మొత్తం వేగేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరుగుతున్న ఈ పెసల చారులో ఈ యొక్క వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాను. ఈ తాలింపు పోపు అంతా పెట్టుకున్నాను. నా దగ్గర కరివేపాకు దొరకలేదండి,
కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోండి. మీరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అసలు ట్రై చేయండి. ఎంత మంచి ఆహారం అంటే ఇది చాలా మంచి ఆహారం, పిల్లలకి చలవ చేస్తుంది కూడా మనకి. చూడండి అయిపోయింది ఇది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత మనం జస్ట్ ఒక 5 మినిట్స్ అలా పొయ్యి మీద సిమ్లో ఉంచేస్తే చాలు, అయిపోయింది. చూడండి ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది. వీటితో పాటు మేము సైడ్ డిష్ పొటాటో ఫ్రై చేసుకున్నాము, అలాగే అప్పడం కూడా పెట్టుకున్నాను. అసలు ఎంత బాగుంటుందో అండి, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. నేను చెప్పడం కాదు, మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అండ్ చాలా హెల్దీ కూడా. చాలా ఎండాకాలంలో కానీ ఇంకా మీకు ఒంటికి చలవ చేసే విధంగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.